సోనియా గాంధీ పుట్టినరోజున రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తోందని రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆర్థిక మంత్రి 7,500 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో వేశామని చెప్పడానికి సిగ్గుండాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. రాష్ట్రంలో రైతులు కన్నీళ్లు పెడుతూ రోడ్డుపైకి వస్తున్నారని ఆయన తెలిపారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రుణమాఫీ కాని రైతులతో ధర్నా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం కోసం నిర్మించిన గద్దెపై రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల వ్యతిరేకిస్తూ తెలంగాణ తల్లి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జిల్లా పార్టీ అధ్యక్షులు ముజిబుద్దీన్లు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచన మేరకు రైతులందరికీ రుణమాఫీ కావాలని ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక రైతులు అయోమయంలో ఉన్నారని 6 గ్యారెంటీల్లో హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ అయ్యేదాకా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని రైతుల పక్షాన్ని బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 130 ఏళ్ల చరిత్రలో ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించిన రోజులు వాళ్ళు ఎన్నికల్లో చెప్పేది ఒకటి, తర్వాత వచ్చిన తర్వాత చేసేది ఒకటి. దాని చరిత్రనే ఇలా భారతదేశంలో నిలుస్తుంది, మన తెలంగాణలో ఉంది. దాన్ని ఎవ్వరూ చెరిపేయలేదు. మళ్ళొకసారి కాలం ఇంత మారినా మళ్ళొకసారి మోసం చేయడానికి వాళ్ళ అధికారంలో కూర్చున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇందాక మన చైర్మన్ కామారెడ్డి సింగిల్ విండో, మండలం మొత్తానికి ఒకటే సింగిల్ విండో. కామారెడ్డి సింగిల్ విండోలో లెక్కలు చూస్తే ఇప్పుడే మన లక్ష్మణ్ గుప్తా చైర్మన్ గారు లెక్కిస్తే మొత్తం 2,418 మంది లోన్లు తీసుకున్నారు. దానిలో 791 మందికి మాఫీ అయింది. ఇంకా 1,627 మందికి మాఫీ అయ్యేది. అంటే మొత్తం 2,418 మందికి 7,69,63,000 రూపాయలు లోన్ తీసుకుంటే మాఫీ అయితే ఎంత? 2,68,60,000 రూపాయలు మాఫీ అయింది. ఇంకా 5,01,767 రూపాయలు ఇంకా మాఫీ కావాల్సిన ఉన్నారు. దీని పర్సెంటేజ్ బస్వాపూర్లు తీసుకుంటే 35% మాఫీ అయింది. ఇంకా 65% మందికి మాఫీ కాలేదు. నేను మాఫీ చేసినా, నేను రుణం మాఫీ చేసినా అని ఎంత గొప్పలు చెప్తుందో ఈ దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచన చేయమని కోరుతాను. ఇంత ఘోరమైన నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి మీటింగ్ లో చెప్పి రైతులను మోసం చేశావు. ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్తా ఉన్నావు. ఈ వాస్తవాలను ఈ చరిత్ర మర్చిపోలేదు. ఈ వాస్తవ ఫీనస్ లో బ్యాంకులు ఎప్పుడూ నీ కళ్ళం కూడా చూపిస్తూ ఉంటాయి. నిన్న కాక మొన్న మన సోదరులు చెప్పినట్టు, ముజిబుద్దీన్ చెప్పినట్టు ఆర్థిక మంత్రి ఒక మాట, ముఖ్యమంత్రి మొత్తం మాఫీ చేసినారని నెంబర్ 1 దేశంలో నేనే అంటున్నాడు. పొంగులేటి మంత్రి ఒకటి ఇంకా కాలేదు, ఇంకా చేస్తామంటున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు స్వయాన వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తున్నాడు? నేను క్యాబినెట్ మీటింగ్ లో మళ్ళీ నిర్ణయం చేస్తా అంటున్నాడు. అంటే నీ మంత్రులు చేతిలో కంట్రోలే లేదు. ఏ మంత్రి ఏం మాట్లాడుతాడు? రైతులను అయోమయానికి గురి చేసి కాలం నడుపుతున్న ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత మొత్తమైన మాట్లాడిన స్పీచ్ చెప్పిండు. 3 విడతలు అందరికీ రుణమాఫీ చేసి ఈ దేశంలో నెంబర్ 1 ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పింది ముఖ్యమంత్రి. సిగ్గన్నా లేదా అంటున్నా. ఆ నోరు అది నాలుగనా తాటి మట్టనా రేవంత్ రెడ్డి రైతులకు చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఇన్ని అబద్ధాలు చెప్తావా? డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు ఎక్కడ పోయి, 15 ఆగస్టు ఎక్కడ పోయి, ఇవాళ రైతులకు ఏ విధంగా మోసం చేస్తా ఉన్నాం? రేషన్ కార్డు లేదని, నీ రేషన్ కార్డులో నీ పేరు లేదని, అదేవిధంగా నీ ఇంట్లో ఉద్యోగం నీ అన్నదమ్ములకు ఉంటే నీకు రుణమాఫీ కాదని, అసలు ఎన్ని రకాలుగా మోసం చేసుకుంటూ ఇలా కేవలం మాఫీ చేసింది ఇందాక నేను చెప్పిన
విషయమే దృష్టి చేస్తాం. ఇది వాస్తవాలు, దీన్ని ఎవ్వరూ చెప్పలేరు. ఈ ఫిగర్స్ అనేది రాష్ట్ర బ్యాంకర్స్ కమిటీ ఇచ్చిన ఫిగర్స్. సయానా దానికి ఆర్థిక మంత్రి నాయకత్వం వహించి మేనిఫెస్టోలో చెప్పింది. మనం అందరం పోటీ రుణమాఫీ అయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మేమంతా మీకు అండగా ఉంటాం. Hi friends, book if you want to go from Hyderabad to all over India with lowest better price, top rating drivers with safety features. You need best cab. To get more details, just go to Play Store, download the app GK Cabs.